భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 2/3/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వాభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శశర ఋతువు మాఘమాసం బహుళ సప్తమి శనివారం. ఈరోజు సప్తమి తెల్లవారుజామున 3:34 వరకు, విశాఖ నక్షత్రం ఉదయం 10:32 వరకు, వర్జం మధ్యాహ్నం 2:39 4:10 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:21 7:55 వరకు, సూర్యోదయం 6:21 సూర్యాస్తమయం 6:03, అమృత గడి రాత్రి 12:34 2:12 వరకు, రాహుకాలం ఈరోజు ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 7:40 నుండి 8:20 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభ సమయం. వ్యాఘ్రత యోగం మధ్యాహ్నం 2:19, విష్టి మధ్యాహ్నం 3:34. కృష్ణ పరమాత్మ ఈ విధంగా మనకి చెప్పబడింది ఈరోజు. అలాగే ఈరోజు కనుక దినారంభ చక్రాన్ని బట్టి మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి సామాన్యంగానే ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి అత్యంత శుభదాయకంగా ఉందని చెప్పడం జరుగుతోంది. శ్రీకృష్ణ పరమాత్మ ఈరోజు మనకి అష్టాదశోధ్యాయ మోక్ష సన్యాస సంయోగం నామాధ్యాయం ప్రారంభమవుతోంది. 18వ అధ్యాయం కృష్ణ పరమాత్మ ఏం చెబుతున్నారో చూద్దాం. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అర్జునోవాచ సన్యాసస్య మహాబాహో తత్యమిత్యామి వేదితం త్యాగస్య చ ఋషికేశ పృథుకే నిషూదన. అర్జునుడు చెప్తున్నాడు, ఓ మహానుభావ, అంతర్యామి వాసుదేవ, సన్యాసతత్వమును త్యాగతత్వమును వేరుగా తెలుసుకోగోరుచున్నా. సన్యాసం అంటే ఏమిటి, త్యాగతత్వం అంటే ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నాను, అది ఎలా ఉంటుంది చెప్పండి అన్నాడు. భగవాన్ వాచ కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, అర్జున, కామ్యానాం కర్మణాన్యాసం సన్యాసం కవయో విదు సర్వకర్మ పరిత్యాగ ప్రాహుస్య విచక్షణ త్యాజ్యం జోసవాదిత్యకే కర్మ ప్రాహుర్మనీషిణ యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యమితి చాపరే నిశ్చయం శృణుమే తత్ర త్యాగే భరత సత్తమ త్యాగో హి పురుష వ్యాఘ్ర త్రివిధాం సంప్రకీర్తిదః. అయ్యా అర్జున, కామ్యకర్మలు త్యాగం అనేటువంటి సన్యాసం అని కొందరు పండితులు తలుస్తూ ఉంటారు. కానీ విచక్షణాశీలమైనటువంటి మరికొందరు మాత్రము సర్వకర్మ ఫలత్యాగమే సన్యాసం అని పేర్కొనబడ్డారు. సన్యాసం అంటే బట్టలు వేసేసుకుంటే సన్యాసి కాడు వాడు. సన్యన్యాస సన్యాస, అన్నీ విడిచిపెట్టేటువంటి వాడే సన్యాసి. అన్నీ పట్టుకునేటువంటి సన్యాసి, అన్నీ విడిచిపెట్టినవాడు సన్యాసి. సన్యన్యాస సన్యాస అని చెప్పారు. అంతేగా కొందరు విద్వాంసులు కర్మల్ని దోషయుక్తములైన గావును వాటిని త్యజించవలను అందరు. కానీ యజ్ఞదాన తపాశ్చర్య కర్మలు త్యాజ్యం కానీ మరికొందరు అంటూ ఉంటారు. అంతేకాకుండా నిశ్చయంగా ఓ పురుషశ్రేష్ఠ, ఇంకా నీకు విపులంగా చెప్పాలంటే యజ్ఞదాన తపకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ యజ్ఞదాన తపశ్చైవ పావనాని మనీషిణం. ఓ పురుష శ్రేష్ఠ అర్జున, సన్యాసము త్యాగము 2 విషయాలు. మొదట త్యాగం గురించి నా నిశ్చయం చెబుతాను, విను. నా నిశ్చయంగా విను. త్యాగం సాత్వికం, రాజసం, తామసం అనేది 3 విధాలుగా చెప్పబడ్డాయి. అందులో యజ్ఞదాన తపశ్చర్యాల కర్మలు త్యజించదగు అవన్నీ కూడా అవశ్యకముగా అనుష్ఠింపదగినవి. ఎలాగనగా యజ్ఞము, దానము, తపస్సు అను ఈ 3 కర్మలు బుద్ధిమంతులైన వారిని పవిత్రులు వనర్చును అని చెప్పారు. ఇంకా ఏం చెప్పారనే విషయాల్లో మోక్ష సన్యాస నామాధ్యాయంలో రేపు తెలుసుకుందాం. ఈరోజు స్వస్తి.